నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గోదావరి జిల్లాలో రాజకీయ పరంగా కలకలం రేగుతుంది. 2024 ఎన్నికల తర్వాత గోదావరి జిల్లాలో ఒక కొత్త రకమైన రాజకీయాలు రంగులు మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాత వైఎస్ఆర్సీపీలో నాయకులందరూ కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు, వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారనేది ఇటీవల కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులు వ్యవహరిస్తున్న తీరు చాలా సుస్పష్టంగా ప్రజానికానికి అర్థమవుతుంది. మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉంది, ఉన్నది ఉన్నట్టు చెప్పింది. ఏం జరుగుతుందో అనేది ముందుగానే ఎంటీవీ చెప్పింది. ఈ నెల 3వ తేదీన ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ఒక వీడియో చేశాం. దాంట్లో భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటం ఖాయం, దాంట్లో ఇంకొక మాట అయితే లేదనేది ఎంటీవీకి అందిన సమాచారం. టీడీపీలో జాయిన్ అవడానికి అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే టీడీపీ యువ నాయకుడితో టచ్లో ఉన్నారని కూడా సమాచారం. టీడీపీ యువ నాయకుడి మధ్య ఇప్పుడు పార్టీ వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్తున్న నాయకుల మధ్య అవినాభావ సంబంధాలు, చర్చలు ఫలించాయని కూడా తెలుస్తుంది. మరి ఈ కారణంగానే మరి వీళ్ళ భీమవరం మాజీ ఎమ్మెల్యే మరి 3 సార్లు పోటీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ గారిని 2019లో ఓడించారు. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది, మంత్రి అవుతారు, మంత్రి ఇస్తారని చాలా ఆశతో ఎదురు చూశారు. 2 దఫాలుగా అంటే 2.5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రంథి శ్రీనివాస్ గారికి మంత్రి పదవి వస్తుందని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసినప్పుడు కూడా ఆశలు ఆవిరైపోయాయి. మళ్ళీ ఎట్టకేలకు 2024లో మళ్ళీ భీమా నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, గెలుస్తామని ఒక ఆశతో ఉన్నారు. మరి రాష్ట్రంలో వీసిన కూటమి గాలితో వైఎస్ఆర్సీపీలో రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఆ కూటమి గాలికి కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. దీంతో గత 6-7 నెలలుగా వైఎస్ఆర్సీపీ కీలక నాయకులకి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని అన్వయం చేసుకుని, అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని వైఎస్ఆర్సీపీలు ఉంటే భవిష్యత్తు లేదు అని గ్రహించారేమో తెలియదు. కాబట్టి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పక్క పార్టీ వైపుకి వెళ్తేనే కొంత స్థిరంగా, నిలకడగా, కొంత టెన్షన్ వాతావరణం లేకుండా ఉండటానికి అవకాశం ఉందని ఏమైనా గ్రహించారా అంటే వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పిన నాయకులు గ్రహించడం కంటే టీడీపీ యువ నాయకుడు గోదావరి జిల్లాలపైనే కాన్సన్ట్రేషన్ పెంచారని కూడా ఎంటీవీకి అందిన సమాచారం. అది కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను మాత్రమే ఒక జాబితా తయారు చేసుకుని ఆ సామాజిక వర్గంలో ఫేస్ వాల్యూ ఉండాలా, ఆ ఏరియాలో మంచి పలుకుబడి ఉండాలి, ఆ సామాజిక వర్గం నుండి పెద్ద సంఖ్యలో ప్రజల్ని లేదంటే ఆ క్యాడర్ని ఆకర్షించగల నాయకులు ఉండాలా అనేది టీడీపీలో యువ నాయకుడు ప్రధాన సంకల్పంగా కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వాళ్ళ గ్రంథి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడం, మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో వైఎస్ఆర్సీపీ బోర్డు, వైఎస్ఆర్సీపీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అక్కడ ఉండే కూర్చుని వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్తున్నట్టుగా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు. మరి కుటుంబ సభ్యులు మరి గ్రంథి శ్రీనివాస్ గారు నమ్ముకున్న కేటర్ని వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్తులో ఏ పార్టీలోకి వెళ్ళేది అనేది త్వరలో ప్రకటిస్తానని కూడా కొద్దిసేపటి క్రితమే భీమవరంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు గ్రంథి శ్రీనివాస్ గారు. మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా డిసెంబర్ 3వ తేదీనే ముందుగానే చెప్పాం, గ్రంథి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీని వీడబోతున్నారు, వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు, టీడీపీలోకి వెళ్ళడం ఖాయం, ఇంకొక మాట అయితే లేదు. ఈ రోజు గ్రంథి శ్రీనివాస్ గారు రిజైన్ చేయడంలో రాజకీయ పరమైన చర్చకు కూడా అవకాశం ఉంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ధర్నా కార్యక్రమం ముందు రోజున కొన్ని జిల్లాల్లో, ఈ రోజు గ్రంథి శ్రీనివాస్ గారు చేశారు, వైఎస్ఆర్సీపీ నుండి రిజైన్ చేశారు. విశాఖపట్నంలో అవంతి శ్రీనివాస్ గారు కూడా రిజైన్ చేశారు. మరి వీళ్ళంతా కూడా ముందు రోజు రిజైన్ చేయడంలో
రాజకీయ కోణం ఉంది అనడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ రేపు పెట్టే ధర్నాకు ముందు వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు రిజైన్ చేయడంలో రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి ఈ రాజీనామాలే కారణంగా చెప్పవచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ చేపట్టే ఈ ఆందోళన కార్యక్రమానికి మరి వైసీపీ నాయకులే బయటకు వస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ ధర్నాలు చేసే విధానం కరెక్ట్ కాదు. కనీసం ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే వైఎస్ఆర్సీపీ రోడ్డెక్కి కూటమి ప్రభుత్వానిపైన ధర్నా చేసి వారిపైన ఆందోళన కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదనే ఒక సింబాలిక్ సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేసేలా వైసీపీ అవలంబిస్తున్న ఈ ఆందోళన కార్యక్రమాల వైఖరి కరెక్ట్ కాదు అంటే వైఎస్ఆర్సీపీలో నాయకులు అందుకే ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చినట్టు కూడా పక్క పార్టీలు వ్యూహరచన ఏమైతుందో ఆ వ్యూహరచన ప్రకారమే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్లందరూ కూడా రాజీనామాల బాట పడుతున్నారు. గణేష్ శ్రీనివాస్ గారు యాక్చువల్గా టీడీపీలోకి వెళ్ళటం ఖాయమనేది ఇప్పటికీ కూడా ఎంటీవీ బల్లగుద్ది చెబుతూనే ఉంది. ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్ళటం ఖాయమనేది ఎంటీవీ ముందుగా చెప్పడం జరిగింది. ఈవేళ జాయిన్ కాకపోవచ్చు, కానీ గణేష్ శ్రీనివాస్ గారు సహజంగా ముహూర్తాలు ప్రతి క్షణం నిమిషం కూడా తిథులు చూసుకుని ఆ డేట్ల వారీగా చూసుకుని అప్పుడు మాత్రమే ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటారు. బహుశా అప్పుడు వారం రోజుల 10 రోజుల తెలియదు, కానీ మరి గణేష్ శ్రీనివాస్ గారు టీడీపీలోకి వెళ్ళటం ఖాయం, దాంట్లో ఇంకొక మాట అయితే లేదు అనేది ఎంటీవీకి అందిన సమాచారం. ఖచ్చితంగా 2-3 రోజుల్లో అవుతుందా, వారం పడుతుందా, 10 రోజుల, నెల రోజుల తెలియదు, కానీ గణేష్ శ్రీనివాస్ గారు టీడీపీలోకి వెళ్ళడానికి లైన్ క్లియర్ అయింది. టీడీపీ యువ నాయకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా తెలుగుదేశం పార్టీ అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకులకు కూడా మరి గణేష్ శ్రీనివాస్ గారు టీడీపీలోకి వస్తున్నారు కన్ఫామ్ అయిందని కూడా నిన్ననే నేను ఫోన్లో మాట్లాడినప్పుడు టీడీపీలో కొంతమంది కీలక నాయకులు కూడా నాతో కూడా చెప్పడం జరిగింది. గణేష్ శ్రీనివాస్ గారు టీడీపీలోకి కన్ఫామ్ అయింది, జాయిన్ అయిపోవడానికి రెడీగా ఉన్నారని కూడా నిన్న సాయంత్రమే కొంతమంది టీడీపీలో కీలక నాయకులు ఎంటీవీతో తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. మరి ఈరోజు గణేష్ శ్రీనివాస్ గారు రిజైన్ చేయడం వైసీపీకి మరి ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆయన ఇప్పటికిప్పుడు చెప్పలేదు, కానీ తెలుగుదేశం పార్టీలోకి గణేష్ శ్రీనివాస్ గారు వెళ్ళడం ఖాయం, దాంట్లో ఇంకొక మాట అయితే లేదు. మరి ఈ 2-3 రోజుల్లో జాయిన్ అవుతారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. 2-3 రోజులు పడుతుందా, వారం పడుతుందా, నెల పడుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి గణేష్ శ్రీనివాస్ గారు వెళ్ళటం చాలా సుస్పష్టం అనేది మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో మరి భీమవరం ప్రాంతాల్లో మరి గణేష్ శ్రీనివాస్ గారు చాలా స్ట్రాంగ్ లీడరు, కాపు సమాజానికి సంబంధించిన నాయకుడు. మరి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించి గెలిచిన గణేష్ శ్రీనివాస్ గారు మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడం, అక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరొక ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడు. మరి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుండి 2004లో 2009లో ఎమ్మెల్యేగా ఉన్నారు, 2014లో ఓడిపోయారు, 2019లో గెలిచారు, 2024లో మళ్ళీ ఓడిపోయారు. కాబట్టి గణేష్ శ్రీనివాస్ గారు లాంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న లీడరు. మరి వైఎస్ఆర్సీపీ వేయటం ఆ ప్రాంతంలో చాలామంది పార్టీ కేడర్ కూడా ఒక విధంగా వైఎస్ఆర్సీపీకి గడ్డు పరిస్థితి అని చెప్పాలి. మరి టీడీపీలోకి వెళ్ళడానికి మరి గణేష్ శ్రీనివాస్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలు కూడా చూస్తే ఎక్కడ మర్యాద గౌరవం ఉంటుందో అక్కడ ఉంటేనే గౌరవం పెరుగుతుందని ఒక మాట వ్యక్తం చేశారు. అంటే వైఎస్ఆర్సీపీలో ఇన్ఛార్జీలకి విలువ లేదని, ఇన్ఛార్జీలు పట్టించుకున్నవారు లేరని వైఎస్ఆర్సీపీ అధిష్టానం కనీసం పిలిచి ఎన్నికలైన తర్వాత మాట్లాడిన పరిస్థితి కూడా లేదు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి చోట ఆ పార్టీలో ఉండడం కంటే మర్యాద గౌరవంగా అన్ని దక్కే పార్టీలోకి వెళ్తే కొంత మనశ్శాంతిగా ఉండవచ్చు అనేది కూడా మరి గణేష్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాటలను బట్టి స్పష్టమవుతుంది. ఏదేమైనా గణేష్ శ్రీనివాస్ గారు రిజైన్ చేయడం, వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పడం, టీడీపీలోకి వెళ్ళటం ఖాయమనేది డిసెంబర్ 3న ఎంటీవీ చెప్పినట్టుగానే ఈరోజు గణేష్ శ్రీనివాస్ గారు రిజైన్ చేశారు. అతి త్వరలో టీడీపీలోకి వెళ్ళటం ఖాయమనేది ఎంటీవీకి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,